ఏలూరులో వింత వ్యాధితో బాధపడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తోంది ఎన్ఐఎన్ శాస్త్రవేత్తల బృందం. డిశ్చార్జ్ అయిన బాధితుల ఇంటి దగ్గర పరిస్థితులను పరిశీలిస్తున్నారు. వారి నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నారు సైంటిస్టులు. ఇప్పటికే బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించారు. బాధితులు ఉండే ప్రాంతంలో కూడా శాంపిల్స్ సేకరిస్తున్నారు. వారం రోజుల్లో నివేదిక ఇస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. samples, urine samples also, case history and diet history also అక్కడ హాస్పిటల్లో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎఫెక్టెడ్ నాన్ ఎఫెక్టెడ్ మొత్తం అలాగే మేము స్టాటిస్టికల్ అరౌండ్ 40 ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఐడెంటిఫైడ్ 10 ప్లేస్లో మెయిన్ ఎఫెక్టెడ్లో కొన్ని కేసులు తీసుకుంటాం, ఎఫెక్టెడ్లో తర్వాత నాన్ ఎఫెక్టెడ్లో కొన్ని తీసుకుంటామండి. ఈ శాంపిల్స్ ఏంటంటే ఫుడ్ శాంపిల్స్, కేస్ హిస్టరీ, బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్, బయలాజికల్ శాంపిల్స్. ఫుడ్ శాంపిల్స్ ఏంటంటే మిల్క్, ఆయిల్, వాటర్ ఆల్సో. దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కలెక్టెడ్. రైస్ ఆల్సో, రైస్ కూడా ఏముంటుంది కదండి, రైస్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. వెజిటబుల్స్ ఆల్సో, వాళ్ళు ఏం కుక్ చేసుకుంటున్నారు ఏంటో ఆ వెజిటబుల్స్ కూడా కలెక్ట్ చేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ ప్రిలిమినరీ రిపోర్ట్ ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే మార్నింగ్ కానీ ప్రిలిమినరీ రిపోర్ట్ వస్తుంది. మేము హాస్పిటల్ కేసెస్ రికవరీ రేటు మంచిగానే ఉంది. సో డిశ్చార్జెస్ 2 రోజులు ఉంటున్నారు, డిశ్చార్జెస్ అవుతున్నారు. సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యింది. మేమంతా సెంట్రల్ గవర్నమెంట్ సెటప్, వీఆర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కోఆర్డినేటింగ్ వెరీ వెల్. సో ఫైనల్గా అవుట్కమ్ వీ హ్యావ్ టు పుట్ ఏ ఎండ్ టు ఆల్ దీస్ క్రైసిస్. ఇక ప్రధానంగా తాగునీరు కలుషితమే ఏలూరులో ప్రజల అస్వస్థతకు కారణమని భావిస్తున్నామని చెప్పారు మంగళగిరి ఎయిమ్స్ సూపరింటెండెంట్ రాజేష్ కక్కర్. బ్యాక్టీరియాతో కానీ ఇటు పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యంతో కానీ ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండబోదని అంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని తెలిపారు. 6 సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదిక అందించిందని తెలిపారు. కేంద్రం నుంచి మరో బృందం ఏలూరు వస్తోందని అన్నారు. ప్రజలు వీలైనంత వరకు పరిశుభ్రమైన నీటినే తాగాలని సూచించారు ఆయన. We have submitted a report also to the state health authorities, and the possibility of water contamination is there, but reports are yet to come. We are also testing at our lab, and some samples we have sent to AIIMS Delhi also. So once all reports comes to us, then only we will be able to tell with surety. And another team is reaching there in Eluru from AIIMS Delhi and NCDC Delhi. So maybe we will also send another team to investigate further. Based on our preliminary finding, we are expecting some water source, contamination of water source may be due to some heavy metal or organochlorine, organo compounds. But it needs further investigation. Disease we cannot tell with certainty because it has not clear, it has not we are waiting for further investigations to come, and in light of that only we will be able to tell. This is acute condition. At present, whatever information is available, this is acute condition and people are responding to the treatment. So more than 200 patients they have already discharged and nobody has reported back. So this is the good thing. So there is no need of panic. People are responding. The only advice to the people is they can take care of in consuming water. Whatever is the safe water available to them, they should consume safe water. As it is not a common phenomena, it is a rare thing. So it needs further investigation. So more samples need to be collected and we will send this sample to the laboratories. That is the one possibility, lead and nickel, but we cannot rule out the other possibilities. Central team is visiting shortly and our team will also accompany them. So